అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేక రెబిక. సో, నిన్నటి వరకు మనం చూసుకుంటే బస్సు రిలేటెడ్‌గా ఎన్నో ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. సో, రీసెంట్‌గా నిన్న జరిగినటువంటి సంఘటన గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంటే ఎక్కడ కూడా ఈ ప్రమాదాలు అనేది ఎక్కువైపోయాయి. దీనికి కారణాలు ఏంటి అనంటే 2 విషయాలని చెప్పుకోవచ్చు. సో, మనం లైసెన్స్ లేకుండా అండ్ అలానే సేఫ్టీ మెజర్‌మెంట్స్ చూసుకోకుండా హోటల్స్ కావచ్చు, బస్సులు అంటే రవాణా శాఖ కావచ్చు, లేదంటే ఏదైనప్పటికీ మనం లైసెన్స్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయకుండా ఉంటే ఇలాంటివి జరిగే అవకాశం చాలా మేరకు ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, ఫస్ట్ ఈ విషయాలన్నీ పక్కన పెడితే నిన్న జరిగినటువంటి గోవాలో ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే దాని విషయం గురించి మాట్లాడేసుకుందాం. సో, మనం చాలా వరకు ఏం చేస్తామనంటే టూరిస్ట్ ప్లేసెస్‌కి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. అందులో ఒక మెయిన్ ప్లేస్ అని చెప్పొచ్చు గోవా. సో, ఇక్కడికి ఎన్నో రాష్ట్రాల నుంచి అండ్ అలానే ఎన్నో కంట్రీస్ నుంచి కూడా ఈ గోవాకి రావటం జరుగుతుంది. సో, గోవాలో పబ్‌లు అనేవి ఎంత ఫేమసో నేను స్పెషల్‌గా మీకు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడులో మనం చూసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తికరంగా చూపిస్తూ ఉన్నారు. సో, అలాంటి నేపథ్యంలో ఇలాంటి ప్రమాదకరమైనవి జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆ ప్లేస్‌కి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. ఆ పక్షంలోనే ఈ అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అని మాట్లాడుకుంటే, సో, షార్ట్ సర్క్యూట్ అని ఒకలు, లేదు అనంటే సిలిండర్ పేలిపోయి ఒకలు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి జనాలు వస్తున్నారన్నప్పుడు ఆ హోటల్ మేనేజ్‌మెంట్ అనేది అసలు ఎలా ఉంది? ఫస్టే కిచెన్‌ని సెట్ చేసుకోవాలి. అండ్ అలానే చెకింగ్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాలి. లేదు అనంటే ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ని బంద్ చేసి పడుకుంటారు. సో, అమ్మ వాళ్ళు ఖచ్చితంగా నైటే దాన్ని చూస్తారు. అంటే ఆఫ్ చేసామా లేదా అనేది. మరి అలాంటప్పుడు అంత పెద్ద హోటల్‌ని రన్ చేస్తున్నప్పుడు ఇంత సింపుల్‌గా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ 25 మంది చనిపోయారు. అందులో చిన్న పిల్లలున్నారు, మహిళలున్నారు, అందరూ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇందులో ముగ్గురు మాత్రమే ఆ అగ్ని ప్రమాదంలో కాలిపోయి చనిపోతే, ఇంకా 21-22 మెంబర్స్ ఆ పొగకి ఊపిరాడక అక్కడ మరణించినట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళు చనిపోయే ఆ కొంచెం సేపైనా సరే ఎంత బాధను అనుభవిస్తూ అక్కడ చనిపోయినటువంటి దృశ్యాలు మనందరికీ కూడా తెలుసు. అంటే ఆ పొగలో మనం ఊపిరాడనప్పుడు ఎంత బాధ అసలు ఏంటి అనేది ఒక సెకండు వాళ్ళకి ఆ లైఫ్ అంతా వాళ్ళకి అక్కడ కనిపిస్తది. అంటే అంత ప్రమాదకరమైన సిట్యుయేషన్‌లో ఈరోజు 20 మంది ప్రాణాలకు ఎవరు లెక్క అప్పచెప్తారు? అక్కడున్న మేనేజ్‌మెంట్‌లో ఉన్నటువంటి పని చేసేవాళ్ళు. యాక్చువల్‌గా ఇందులో కొంతమంది టూరిస్టులు వీళ్ళందరూ సిబ్బంది చనిపోతే అంటే ఇక్కడున్నటువంటి వాళ్ళు కొంతమంది టూరిస్టులు చనిపోతే మిగతా చాలా వరకు 10 మంది శాతం వరకు అక్కడ పని చేసే వాళ్ళే చనిపోయినట్టు తెలుస్తుంది. మరి నీ హోటల్‌లో ఒకళ్ళు పని చేస్తున్నారు అనంటే వాళ్ళ సేఫ్టీ కూడా వీళ్ళు చూసుకోవాలి. అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు చనిపోయిన ప్రతి ఒక్క పర్సన్‌కి ఇంత, ఇంత అని చెప్పేసి మనం వెలకట్టేసి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఎంటైర్ హోల్ లైఫ్‌కి మనం ఏం గ్యారంటీ ఇస్తున్నట్టు. అంటే ఒక టూరిస్ట్ ప్లేస్‌గా అని చెప్పుకునే అక్కడ ఏవైతే హోటల్స్ నడుపుతున్నారో వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కావచ్చు, లేదంటే మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయని అక్కడున్న వాళ్ళు చూసుకోవాలి. సో, ఆ సీఎం గారు మాట్లాడుతూ అక్కడ ఎవరైతే అన్‌అఫిషియల్‌గా వర్క్స్ అన్ని నడుపుతున్నారో, పబ్‌లు నడుపుతున్నారో వీళ్ళందరిని కూడా బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడితే ఆల్రెడీ 20 మంది లాస్ అయిపోయారు. 25 మెంబర్స్ చనిపోయిన తర్వాత ఇప్పుడు పట్టించుకుంటే ఏంటి లాభం? ఆ రోజు కూడా బస్ యాక్సిడెంట్లు ఇవన్నీ జరిగినప్పుడు అసలు వాటికి లైసెన్స్ ఉన్నాయా లేదా? అసలు ఆ బస్సు కండిషన్స్ ఏంటి? ఇవన్నీ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత లాభం ఏంది? ఆల్రెడీ అంతమంది చనిపోయిన తర్వాత ఇప్పుడు కూడా సేమ్ సిట్యుయేషన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఏ రాష్ట్రంలో అయినా, ఎక్కడైనా సరే ఏదన్నా జరగక ముందు జాగ్రత్త తీసుకోవాల్సింది పోయి, జరిగిపోయిన తర్వాత జాగ్రత్త తీసుకోవడం ఏంటి? ఆల్రెడీ సీజన్ నడుస్తుంది. సో, మనకి ఈ నవంబర్, అక్టోబర్ నుంచి జాన్ వరకు కూడా ఎక్కడైతే మంచు ప్రదేశాలుంటాయో అండ్ అలానే కూల్‌గా ఉండే వెదర్స్‌కి బాగా జనాలు అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు వెళ్తున్నారన్నప్పుడు నీకు నవంబర్ బిఫోర్ అంటే అక్టోబర్ బిఫోర్ నుంచే ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాల్సింది పోయి ఆల్రెడీ అక్కడ సంఘటన జరిగిపోయి జనాలు చనిపోయిన తర్వాత అక్కడ చాలా మంది లాస్ అయిపోయిన తర్వాత చెకింగ్ చేసుకుంటూ వెళ్తే లాభం ఏంటి? ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పర్మిషన్ లేని వాళ్ళు ఉంటారో వీళ్ళు ఆల్రెడీ జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. కానీ గోవాలో చూసుకుంటే అన్‌అఫిషియల్‌గా చాలా మంది పబ్స్ నడిపించే వాళ్ళున్నారు.
సో, ఇప్పుడు అఫీషియల్‌గా నీకు ఒక 20 మంది ఉంటే, అన్‌అఫీషియల్‌గా ఎనకాల 80 మంది ఉంటారు. అంటే 80 మందిని నువ్వెప్పుడు ట్రేస్ చేయాలి? ఎప్పుడు పట్టుకోవాలి? సో, అంటే సింపుల్‌గా చెప్పేస్తున్నారు. ఏంటంటే గ్యాస్ సిలిండర్ పేలింది. దానివల్ల అక్కడ మొత్తం షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. సో, అంటే మీరు ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. సో, అలా అంటే అక్కడ డాన్స్ చేస్తున్నటువంటి వాళ్ళు గూడా సడెన్‌గా పైనుంచి చూడటము, అయ్యో! ఏదో అవుతుందని తప్పించుకోవాలన్న గ్యాప్‌లో ఈ పొగ ఎప్పుడైతే అనుకుందో ఆల్రెడీ మీరక్కడ చూడొచ్చు పొగ ఆల్రెడీ వచ్చేస్తూ ఉంది. సో, ఆ గ్యాప్‌లో వీళ్ళక్కడ చనిపోవడం కనిపిస్తూ ఉంది. మరి అఫీషియల్‌గా లేని దీన్ని అంటే వాళ్ళందరూ అక్కడ ఏం చెప్తున్నారంటే ఇది చాలా వరకు చాలా రోజుల నుంచి ఫేమస్ అయిన రెస్టారెంట్ అంటే పబ్ 2 మిక్స్ చేసి ఇక్కడ మేము రన్ చేస్తున్నాం. బట్ ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు అనంటే సడెన్‌గా జరిగేవి మనకి చెప్పి ఏవి రావు. కానీ ఒక్కసారి ఇప్పుడు గ్యాస్ రిలేటెడ్‌గానే ఇది జరిగింది అని అనుకున్నప్పుడు, మనం కిచెన్ రూమ్‌లోకి వెళ్తున్నప్పుడే ఒకసారి అన్నీ చెక్ జేసుకోవాలి. పైపులు ఎలా ఉన్నాయి? కనెక్షన్ ఎలా ఉంది అని. ఇంతమంది జనాలకు ఎవరు ఇప్పుడు సమాధానం ఇస్తున్నట్టు? సో, మనం అంటే ఇప్పుడు నేను ఎవరిని టార్గెట్ చేస్తున్నట్టు కాదు. ఏదో జరిగిపోయగానే రాజకీయ నేతలు అందరూ కలిసేసి అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఆ ఫ్యామిలీకి ఇది చేసేయండి, అవి చేసేయండి అని జెప్పేసి స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేసేస్తున్నారేమో కానీ, ఏ విషయమైనా జరగక ముందు దాన్ని భద్రతా చర్యలు తీసుకోవడం అనేదే నాయకుడి యొక్క లక్షణం. సో, ఈరోజు సింపుల్‌గా స్టేట్మెంట్స్ పాస్ చేయడం కాదు. ఈ 25 మెంబర్స్‌కి మనం సమాధానం చెప్పే ఉన్నవాళ్ళం. సో, ఇప్పుడు మీరు గూడా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు డెఫినెట్‌గా ఆహ్, మన కార్ రిలేటెడ్ కావచ్చు. అంటే ఇప్పుడు ఈ కార్ విషయంలో, బస్ విషయంలో ప్రతి ఒక్క దాంట్లో మనం దేంట్లో వెళ్ళినా సేఫ్టీగా ఇంటికి తిరిగి వస్తామని తెలీదు. కానీ ఆ సేఫ్టీ మెజర్‌మెంట్స్ అనేది మనదే మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏ హోటల్‌కి వెళ్ళినా, లేదంటే ఎక్కడైనా ఫుడ్ తింటున్నా సరే, దేన్నైనా సరే చెక్ జేసుకోవాలి. ఎక్స్‌పైరీ డేట్ ఉందా? లేదా? లేదంటే బస్‌లో వెళ్తున్నాం దానికేమన్నా ఎమర్జెన్సీ ఏ విధంగా ఉంది? ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వొచ్చా? లేదా? ఇలాంటివన్నీ మనం గూడా ఒకసారి చూసుకోవాలి. అంటే ఎవ్రీ టైమ్ ఎప్పుడు గవర్నమెంట్ అనడమే కాదు, మనం గూడా ఒకసారి చూసుకుంటే ఇలాంటివి జరిగినప్పుడు అక్కడి నుంచి తప్పించుకోగలం. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పబ్‌లో ఉన్న వ్యక్తులు ఎవరైతే సో, డోర్ ఎంత దగ్గరలో ఉంది? ఎంత దూరంలో? ఎందుకంటే ఆ పొగంతా అలుముకోవడంతోటి అక్కడి నుంచి డోర్ ఎక్కడుందో వెతుక్కోవటానికి కూడా వాళ్ళకి టైం పట్టి అందులోనే కూరుకుపోయి ఆ పొగకి ఊపిరాడక చనిపోయారు. సో, ఒకసారి ఈ మెజర్‌మెంట్స్ అన్నీ గూడా మనం ఎందుకనంటే ఏ టైంలో ఏం జరుగుతుందనేది మనం ఎవరము చెప్పలేం కాబట్టి, ఇలాంటి మెజర్‌మెంట్స్ అనేవి మనం గూడా ఒకసారి కాలిక్యులేట్ చేసుకుంటే, ఈ విషయాలు జరిగినప్పుడు అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశం చాలా మేరకు ఉంటుంది. సో, దయచేసి ఇప్పుడున్నటువంటి ఈ సీజన్‌లో బయటకు వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్త వహించండి. సో, మరి గోవా రిలేటెడ్ ఇష్యూ పైన మీరేమనుకుంటున్నారు అనేది కింద మస్ట్ షూట్‌గా కామెంట్ చేయండి.